తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. 2024లో డ్రగ్స్ నిందితులను కట్టడి చేసిన తెలంగాణ నార్కోటిక్ పోలీసులు గత ఏడాది మొత్తం డ్రగ్స్ కేసుల్లో 5,205 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరిపై 2,169 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. నిందితుల దగ్గర నుంచి 148 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా 2,873 గ్రాముల MDMA డ్రగ్ని సీజ్ చేశారు. ఇక మరో కేసులో నదిలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రగ్స్ నిందితుడిని మంచిర్యాల ఎస్ఐ ఉపేందర్ తీవ్రంగా శ్రమించి అరెస్ట్ చేశారు. దాదాపు 2 కిలోమీటర్లు నదిలో నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 148 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా 2,873 గ్రాముల MDMA డ్రగ్ని సీజ్ చేశారు. ఇక మరో కేసులో నదిలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రగ్స్ నిందితుడిని మంచిర్యాల ఎస్ఐ ఉపేందర్ తీవ్రంగా శ్రమించి అరెస్ట్ చేశారు. దాదాపు 2 కిలోమీటర్లు నదిలో నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు.